వెల్కమ్ టు లిప్స్కస్ కిచెన్. ఈరోజు మనం రెడీ చేయబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. ముందుగా దీన్ని తయారు చేసుకునే విధానం, బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బాండీ హీట్ అయ్యాక అందులో కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని ఈవెన్గా వేయించుకోవాలి. పల్లీలు ఈవెన్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చీలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పప్పులు వేసుకొని ఈవెన్గా వేయించుకోవాలి. వేగుతున్నాయి కదా, వేగిపోయాక నేను ముందుగానే ఆనియన్స్, కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి కూడా ఈవెన్గా వేయించుకోవాలి. మంచిగా వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే బెండకాయలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా అందులోకి యాడ్ చేసేసి ఇవి కూడా మంచిగా ఈవెన్గా వేయించుకోవాలి. అంటే మంచిగా ఉడకాలండి, మగ్గిపోవాలి. మగ్గిపోయేంత వరకు నేను వేడి చేసుకుంటున్నాను. ఒక చిన్న క్యాప్ పెట్టేసి వెయిట్ చేసేసుకున్నాను. ఒక 5 minutes. చూసారా, కొంచెం కలర్ షేడ్ అయిపోయింది. అందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరలు అండి. నేను ఉల్లి పొరలు మొన్న చాలా తీసుకొచ్చుకున్నాను మార్కెట్కి వెళ్ళినప్పుడు. అవి కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు లాస్ట్లో ఎండ్లోనే యాడ్ చేసుకుంటాను నేను అన్ని. తర్వాత కొంచెం 1 tablespoon కారం, దాని తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మనకి బెండకాయలు ఉడికిపోయాయి కాబట్టి ఫాస్ట్గానే పట్టేస్తాయండి. ఈవెన్గా మిక్స్ చేసేసుకున్నాను. చూసారా, అందులో కొంచెం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కొంచెం యాడ్, ఒక 2 tablespoons యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ముందుగా మనం ఫస్ట్ స్టార్టింగ్లో వేయించుకొని పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకొని తీసి పక్కన ఒక బౌల్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. మన టేస్టీ ఎమ్మీ బెండకాయ ఫ్రై రెడీ. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్.